రాష్ట్రంలో బాల భరోసా పథకం, ప్రణవ్ డే కేర్ సెంటర్లు, దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు ఉచిత పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగిన ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, దామోదర, సీతక్క, ఎంపీలు బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పరికరాల పంపిణీ, చిన్నారుల కోసం బాల భరోసా, వృద్ధుల కోసం ప్రణామ్ డే కేర్ సెంటర్లు ఈ వీళ్ళందరూ కూడా కొంచెం సొసైటీలో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వం ఉంది. అందుకనే ప్రణామ్ సెంటర్లన్నీ కూడా మన తల్లిదండ్రులు లాంటి పెద్దవాళ్ళ కోసం, వృద్ధులు ఏ ఆసర లేక ఎవరు పట్టించుకోక ఇబ్బంది పడుతుంటే మరి అలాంటి సెంటర్స్ పెట్టి వాళ్ళలో ఒక మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని, ఒక స్థైర్యాన్ని ఇవ్వాలి అని. అదేవిధంగా చిన్న పిల్లల కోసం కూడా బాల భరోసా, ఈ పేరు నేనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి సూచించాను. అంటే ఒక 5-6 పేర్లు తీసుకపోతే బాల భరోసా పెట్టండి అని మన ముఖ్యమంత్రి గారే ఇవ్వడం జరిగింది. మరి బాల భరోసా అంటే చిన్నతనంలోనే వినికిడి కానీ, చేతులు పనిచేయకపోవడం, కాళ్ళు పనిచేయకపోవడం, ఇది హాస్పిటల్ నుంచి అంగన్వాడీ సెంటర్ వరకు ఈ యొక్క లింక్ ఉండే విధంగా హాస్పిటల్లోనే ఇట్లాంటివన్నీ గుర్తించడం, మరి అదేవిధంగా వాళ్ళని అంగన్వాడీ సెంటర్ల వరకు కూడా చేర్చేటువంటి కార్యక్రమం. చిన్నతనంలోనే వాళ్ళలో ఉన్నటువంటి ఈ ఫిజికల్ లోపాలు ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి మా గౌరవ పెద్దలు మన దామోదరన్న గారి నాయకత్వంలో వాళ్లకు హెల్త్ కేర్ ఇచ్చి యాక్టివ్గా చిన్నతనం నుంచే అన్ని బాడీలో అంత యాక్టివ్గా అవయవాలు పనిచేసే విధంగా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఇక్కడ చూస్తే దివ్యాంగ సోదరులకు చాలా కార్యక్రమాలు కూడా గతంలో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే ఈ శాఖ దాదాపు 1.5 year నేనే చూడడం జరిగింది. మరి ఆ రోజు జాబ్ పోర్టల్ కూడా దివ్యాంగ సోదరులకు జాబ్ పోర్టల్ పెట్టడం కానీ, అంతకుముందు దివ్యాంగులను వేరే ఎబిలిటీ అనే పేరుతో ఉండే అలాంటి వాళ్ళు చేసుకుంటేనే 1 lakh ఉండే, అట్లా కాదు అని దాన్ని సేమ్ కేటగిరీ ఉన్నా కూడా దివ్యాంగులు చేసుకున్నా కూడా 1 lakh ఇవ్వాలని అప్పుడు నిర్ణయించినాం. ఇప్పుడు ఏం జరుగుతుందో మన ముఖ్యమంత్రి గారే మరి వారి నోటితోటే చెప్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జీవో 34 కూడా మీరు ఎక్కడైతే ఎంప్లాయీస్ ఉంటారో మన దివ్యాంగ సోదరులు అక్కడే ప్రమోషన్స్ పొందే విధంగా కూడా జీవో తీసుకురావడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలను శ్రీకారం చుట్టి మరి బాల భరోసా కానీ, దివ్యాంగ సోదరులకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇయర్ ప్యాడ్స్ కానీ, లేదా ఉపాధి కోసం కూడా ఉపాధి కూడా మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే వెనుక ఒక స్టోర్ లాగా పెట్టుకొని సామాన్లు అమ్ముకోవచ్చని అది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మీ జీవితాలలో మీ సొంతంగా మీ కాళ్ళ మీద మీరు ఎదిగే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు.